జెండాలు వేరు కానీ ఎజెండా మాత్రం ఒక్కటే, సిద్ధాంతం ఒకటే కానీ రాజకీయ రాద్ధాంతాలు వేరు. ఆ రెండు పార్టీలది కూడా ఒక్కటే పొలిటికల్ ఫిలాసఫీ. సమాజం కావాలి, అసమ సమాజం నశించాలి అంటూ నినదించే గొంతుక ఒక్కటే. రెండు పార్టీల భావజాలము ఒక్కటే, పార్టీల ఎరుపు పోరాటాల మెరుపులు కూడా ఒక్కటే. అయితే గత వైభవం నశించిపోయినా, ఇప్పుడు కృంగి కృషించిపోయినా ఆ రెండు పార్టీలు ఎందుకు కలవవో, కలిసి పోరుబాట పట్టవో సగటు కమ్యూనిస్ట్ అభిమానికి అర్థం కాని ప్రశ్నే. అయితే ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరకబోతోందా? తెలంగాణ గట్టు మీద ఎర్ర జెండాలు ఒకే ఎజెండాగా ముందడుగు వేయబోతున్నాయా? సిపిఐ సిపిఎం జాయింట్ గా పొలిటికల్ లాల్ సలాం అనబోతున్నాయా? కామ్రేడ్లు కలిసి కదం తొక్కబోతున్నారా? కూనంనేని ఇస్తున్న సిగ్నల్స్ అవేనా? సమాంతర రేఖలు ఎప్పటికీ కలవబోవని గణిత శాస్త్రం చెప్తుంది. అయితే రాజనీతి శాస్త్రంలో ఏదైనా సాధ్యమే అంటారు విశ్లేషకులు. తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయంటున్నారు. వాళ్లు చెప్తున్న తాజా సంకేతాలను బట్టి చూస్తే సిపిఐ సిపిఎం చేతులు కలిపే సమయం ఆసన్నమైందా అనే చర్చ జరుగుతోంది. సిపిఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో మంత్రులు టార్గెట్ చేస్తూ కూనంనేని చేస్తున్న విమర్శలను దేనికి సంకేతంగా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వంపై కూనంనేని భగ్గుమనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎర్ర జెండా పార్టీలు ఒకే ఎజెండాతో కలిసి ముందుకు సాగుతాయా? రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కామ్రేడ్లు కలిసి కదం తొక్కుతారా? తెలంగాణలో రెండు కమ్యూనిస్టు పార్టీలు ఒకే తాటిపైకొచ్చే సమయం దగ్గర పడిందనే చర్చ జరుగుతోంది. రెండు పార్టీల ఎజెండా ఒక్కటే అయినా ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం సిపిఐ కలిసి పోటీ చేయలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం ఒంటరిగా పోటీ చేసింది. సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. అయితే ప్రస్తుతం రెండు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇక సిపిఎం సిపిఐల జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే. అయితే ఎన్నికల్లో మాత్రం ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీల మధ్య మొదటి నుంచి గ్యాప్ మెయింటైన్ అవుతూ వస్తోందంటున్నారు. ఇక కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న సిపిఐ ఇప్పుడు అదే అధికార పార్టీపై విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం కూడా రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ తో తాడో పేడో తేల్చుకుంటామంటూ కమ్యూనిస్టు పార్టీలు సిగ్నల్స్ ఇస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న సిపిఐ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో అధికార పార్టీతో కలిసి పోటీ చేస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల్లో సిపిఎం సిపిఐ కలిసి ముందుకు సాగుతాయా అనే చర్చ తెరపైకొచ్చింది. సిపిఎం సిపిఐ కలిస్తే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన శక్తిగా మారుతాయి. ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక రెండు కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయాలని వామపక్ష అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా రెండు కమ్యూనిస్టు పార్టీలు ఒక్కటవుతాయా లేదా అనేది చూడాలంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్.